హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమాటా పులుసు. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాల జీలకర్ర, 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా వేగాక మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం టమాటాలు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. వేగిన తర్వాత కొద్దిగా అల్లం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సరిపోకపోతే మరికొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. ఇలా మొత్తం మగ్గాలండి. టమాటా మొత్తం ఇలా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మసాలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు గుజ్జు మొత్తం తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చింతపండు గుజ్జు మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ ఇందులో పోసుకోవాలి. ఇలా పోసుకొని ఒకసారి కలపాలి. ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మరలనివ్వాలండి. ఒక గిన్నెలో శనగపిండి తీసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా మొత్తం శనగపిండి మొత్తం కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు ఉంటే గడ్డలు కడుతుందండి మనం పోసినప్పుడు. ఈ విధంగా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా మసులుతున్న చారులో ఈ శనగపిండి పోసుకోవాలి. ఇలా మొత్తం పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా పొంగాలండి. ఈ విధంగా పొంగినట్టే మనకు టమాటా పులుసు రెడీ అయినట్టేనండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పులుసు రెడీ అయినట్టే. పుల్ల పుల్లగా ఉండే టమాటా పులుసు రెడీ అయినట్టేనండి.